మొదటి ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఏ విధంగా మీరు అందరూ చూశారు, నిన్న కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఏ విధంగా ఎన్డీఏ 125 స్థానాలు సాధించారు. అలాగే అసెంబ్లీ స్థానాలతో పాటు 21 ఎంపీ స్థానాలు కూడా మా ఎన్డీఏకి రావడం జరిగింది. దీన్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రజలు ఈ 5 సంవత్సరాలు విసిగిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఒకటే మాట అన్నారు, వీళ్ళు ఒకటే తెలియజేస్తారు, సంక్షేమం సంక్షేమం అని ఒక మాట మాట్లాడారు. కానీ అది కూడా పూర్తిగా అందచేయలేంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఆనాడు వాళ్ళు అనేక అంశాల్లో మాట్లాడారు, అభివృద్ధి అన్నారు, కానీ ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు చేయలేదు. ప్రజలకి సంక్షేమం అని పేరంటూ ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో వీళ్ళు రాసుకోవడం కూడా జరిగింది. ఏ విధంగా ట్యాక్సులు పెంచారో మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎక్కడైనా సరే వారి కష్టం, వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోలేని ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ప్రజలే సరైన తీర్పు నిన్న తెలియచేయడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా 165 స్థానాలు 175కి రావడం అంటే మీరు అర్థం చేసుకొని ప్రజలు ఏ విధంగా విసిగిపోయి ఉన్నారని. అంటే మేము ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకి ఇదే అవగాహన తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళన్నింటినీ కూడా ఒక యూటర్న్ లాగా తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజల పక్షాన పనిచేయలే, అభివృద్ధి చేయలే, సంక్షేమం కూడా అందచేయలేని పరిస్థితి. కానీ ఏదైనా అంటే బటన్ నొక్కాను అందరికీ అందుతున్నాయి, మా అక్క చెల్లెమ్మ నేరుగా వారి అకౌంట్లోకి వెళ్తుందని తెలియజేశారు. కానీ ఎక్కడ చూసినా సరే వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పించి ఎక్కడా కూడా ప్రజల్ని ఆదుకోలేని పరిస్థితి. వీరందరినీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా సరే ప్రజల పక్షాన వారి సమస్యల గురించి పోరాటం ఎక్కడైనా చేస్తే అది కేవలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ బాధ్యత తీసుకుని పోరాటం చేసింది. ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా ప్రజలు ఒకే మాట తెలియజేశారు, ఆనాడు 2014 నుంచి 19 వరకు మీరు చేసిన అభివృద్ధి ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలోని అవే మాకు కనిపిస్తున్నాయి. కానీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కూడా గ్రామంలో పూర్తవలేదు. ప్రజలు ఒకే మాట తెలియజేశారు, రేపన్నాడు వెళ్ళి కానీ అభివృద్ధి అయినా జరగాలైనా లేకపోతే సంక్షేమైనా అందాలైనా ఇవన్నీ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏతోనే సాధ్యం అని చెప్పి కూడా వారు ఈరోజు ఓట్ల రూపంలో తెలియచేయడం జరిగింది. మేము ఒక్కటే ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాం, ఖచ్చితంగా మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. మేము ఖచ్చితంగా రేపు మీకు నిజమైన అభివృద్ధి అండ్ సంక్షేమం అందజేసే బాధ్యత మేమందరూ తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ఈ 5 సంవత్సరాలు మాతో పాటు తెలుగుదేశం అయిన జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి మాతో పనిచేస్తారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ